పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలల పాటు పొడిగించిందని పీకేఎం యూడీఏ చైర్మన్ డాక్టర్ బిఆర్ సురేష్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం కమిటీ కార్యాలయంలో అధ్యక్షుడు మునిరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సురేష్ బాబు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా కమిటీ మరింత చురుగ్గా పనిచేయాలని, రైతులకు గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ సౌకర్యాలు, మౌలిక వసతులు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పొడిగింపు లభించినందుకు అధ్యక్షుడు మునిరాజు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. అసలు గోకులం షెడ్ స్టార్టింగే నీకు ఆడిపోయి ఫీల్డ్ చెక్ చేసి వాళ్ళతో జియో ట్యాగ్ చేసి స్టార్ట్ చేశారమ్మా. ఆడ రైతులు లేకుండా, ఆవులు లేకుండా వాళ్ళు ఏం పట్టుకొని. ముందుగా ఈ సమావేశానికి చేసిన పత్రికా సోదరులందరికీ పేరు పేరున మేము కుటుంబ సభ్యులకు భావిస్తాం కాబట్టి కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారికి, ఆయనతో పాటు ఇక్కడ ఈ సమావేశానికి చేసిన చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ సెల్వం గారికి, వైస్ చైర్మన్ శరణ గారికి, ఇతర డైరెక్టర్లందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా ఆహ్వానం తెలియజేసుకుంటూ, ముందుగా మనం ఈ యొక్క 15 మంది టీంని, రాజు గారు లీడ్ చేసిన టీంని మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళు చేస్తున్న పనిని గుర్తించి చాలా అద్భుతంగా గత సంవత్సర కాలంలో కుప్పం నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ, మార్కెట్ చైర్మన్ అంటే ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా అభివృద్ధిని చేసి చూపించవచ్చు అని చెప్పి రాష్ట్రానికి మొత్తానికి ఆదర్శవంతంగా నిలిచిన మన మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారికి, వాళ్ళ టీం మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తుంటాను. మీరు చాలా చక్కగా గత సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆలోచనలకు అనుగుణంగా చాలా చాలా రైతులకు అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఏమేమైతే స్కీములు ఉన్నాయో వాటన్నింటినీ ఇక్కడ అమలు చేస్తూ, ఇంకా ఇది ప్రత్యేకమైన నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కొత్తగా కూడా అనేక రకాలైన అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, అగ్రికల్చర్ సంబంధించిన సబ్సిడీస్ని ఇక్కడ పెద్ద ఎత్తున రైతులకి అందుబాటులోకి తీసుకురావడం కావచ్చు, అది మ్యాంగో సబ్సిడీ కావచ్చు, లేదంటే యూరియా సబ్సిడీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ ఎక్కడ కానీ నాకు అందలేదు అనే ఒక కంప్లైంట్ అనేది లేకుండా శాచ్యురేషన్ మోడ్లో అన్నీ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా రాజు గారిని, వాళ్ళ ఒక కమిటీ అన్నింటినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ. నమస్కారాలు. ముఖ్యంగా మా దేవుడు, యాక్చువల్ ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, చంద్రబాబు గారు ఎప్పుడు నాకు గాడ్ ఫాదరే. చాలా సందర్భాల్లో, చాలా క్లిష్ట పరిస్థితుల్లో, చాలా పొలిటికల్గా కానీ అన్ని విధాలుగా కింది స్థాయికి పోయినప్పుడు ఆయన చేయించి గాడ్ ఫాదర్ లాగా నన్ను పైకి తీసుకొచ్చిన వ్యక్తి నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ. ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే కుటుంబ ప్రభుత్వానికి, తర్వాత ఇక్కడ పిఎస్ ముండద్దమన్న గారు, సురేష్ అన్న గారు, కడా పీడి గారు, అలాగే బిఏ గారు, వీళ్ళందరూ కూడా అధిష్టానం కూడా కోఆపరేట్ చేశారు. వీళ్ళకంటే ముఖ్యంగా మా డైరెక్టర్స్ ఎక్కడ ఇబ్బంది లేకుండా, వాళ్ళు చిన్న వాళ్ళైనా కూడా వాళ్ళు చేతులు ఇచ్చి మొక్కాల్సిన అవసరం, నాకు చాలా కోఆపరేట్ చేశారు. వీళ్ళకందరికీ మించి నేను ఏం పని చేసినా, ఎక్కడ పోయినా, ఏ చిన్న కార్యక్రమం చేసినా, ఫస్ట్ రోజు పొద్దున్నే 10 పేపర్లు 11 పేపర్లు ఇచ్చినా మీకు అందరికీ ప్రత్యేకంగా పేరు వేసిన పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఇది ఇంట్రడ్యూషన్ సబ్జెక్టు. గత సంవత్సరంగా నేను అసలు అనుకోలేదు మార్కెట్ కమిటీ విషయం, నేనేం అడగను కూడా వెళ్ళే ప్రపోజల్ పెట్టి, లేదా 2-3 పేర్లు పెట్టి సార్ సెలెక్ట్ చేసి పంపించారు. ఆ సంవత్సరం కాలంగా మేము ఏమేమి కార్యక్రమాలు చేసాము ఒక 2 నిమిషాలు మీతో చర్చిస్తాను. డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తే ఫస్ట్ 7 లక్షల్లో బోర్ వేసాం, తర్వాత 12 లక్షల్లో ఐమాక్స్ లైట్స్ వేసాం,
తర్వాత OHS ఇక్కడ 21 లక్షలతో డెవలప్ చేసాం. టాయిలెట్స్ కి 16 లక్షలు ఇప్పుడు ఆల్రెడీ కడుతున్నాం. అంతేకాకుండా మెయిన్ లైన్ కూడా ఇక్కడ ఒకటి పెద్ద లైన్ ఉంది, దాన్ని కూడా షిఫ్ట్ చేసాం. ఇప్పుడు కొత్తగా కాంపౌండ్ వాళ్ళు 1,25 లక్షలు శాంక్షన్ వచ్చింది, అది ఆల్రెడీ టెండర్ కూడా అయింది. గోడౌన్స్ 50 లక్షలు వచ్చింది, షాప్స్ 19 లాక్స్ వచ్చింది. మళ్ళీ DBFOT కింద 4 కోట్ల రూపాయలు కోల్డ్ స్టోరేజ్ కి ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చినారు. అది తొందరగా వేరే కంపెనీ వాళ్ళు కూడా వేయబోతున్నారు. దాంతోపాటు మనకి మెయిన్ ఎంట్రన్స్ కానీ మినీ మార్కెట్ రాంకుప్పంలో గత 5 సంవత్సరాలుగా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. రాంకుప్ప సోదరులు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా నాకు బాగా కోఆపరేట్ చేసినారు. రాంకుప్పంలో అక్కడ కూడా దాన్ని కొద్దిగా ఆల్టర్ చేసి, దాన్ని కొద్దిగా రీమోడల్ చేసి, దాన్ని కొద్దిగా ఖర్చు పెట్టి ఇప్పుడు ఆల్రెడీ అది కూడా కొద్దిగా పుచ్చుకుంటా ఉంది. అది కూడా పత్రికలు అక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా కోఆపరేట్ చేయడం వల్ల దీంతో ముఖ్యంగా ఏమంటే రైతు బజారు. అసలు మనకి కుప్పంలో ఇంతవరకు రైతు బజారు అనే ఊసే లేకుండా పోయింది. అది మేమంతా కూడా మన అధిష్టానంతో మాట్లాడి, కడాపిడి గారు అందరూ కూడా మాట్లాడి చంద్రబాబు గారికి రిక్వెస్ట్ చేస్తే కడాపిడి ద్వారా మనం ఫైల్స్ పంపించి మేమంతా పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు 1,50 లక్షల రూపాయలు దాన్ని శాంక్షన్ చేసి ఆల్రెడీ ఇప్పుడు వర్క్ నెక్స్ట్ 15 days లో స్టార్ట్ చేపుతారు. సార్ వస్తే భూమి పూజ చేస్తారు. దీంతో పాటు ఇది డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము చేసిన, అంటే మేము ఒక్క మార్కెటింగ్ వ్యవస్థే మాత్రమే కాకుండా ప్రైమరీ సెక్టర్ అంతా చూడమని సార్ చెప్పారు. చేసుకుని ఏదైతే రైతులకు స్కీమ్స్ వస్తాయో అవి రైతులకు చేరవేసే బాధ్యత మీ కమిటీ అంతా తీసుకోవాలంటే అప్పుడు మేము కమిటీ ఏర్పాటు చేసిన వెంటనే 14 మందికి 14 క్లస్టర్ డివైడ్ చేసుకున్నాం. ఒక్కొక్క మండలంలో ఎంతమంది డైరెక్టర్ ఉన్నారో ఆడున్న RSK సెంటర్స్ అంతా ఒక్కొక్క క్లస్టర్ గా 14 క్లస్టర్లు డివైడ్ చేసుకున్నాం. దాంతోపాటు మినీ మార్కెట్ యార్డ్కి దాన్ని సపరేట్ గా జనసేన అవతని పెట్టి దాన్ని ఇన్ఛార్జ్ పెట్టి దాన్ని డెవలప్ చేశాం. అన్నదాత సుఖీభవ పెద్ద ప్రోగ్రామ్స్ 3 మండలాల్లో కుప్పము, శాంతిపురము, రామకుప్పంలో పెట్టాం. మళ్ళీ అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రైతులతో విలేజెస్ కానీ మార్కెట్ యార్డ్లో కానీ 175 ప్రోగ్రామ్స్ మీటింగ్స్ ఈ 1 year లో మేము మార్కెట్ యార్డ్ ద్వారా మార్కెట్ కమిటీ ద్వారా చేస్తాం. అదే కాకుండా మళ్ళీ మిల్లెట్ మ్యాన్ కాదర్ శాంతిపురంలో పెట్టాం. శాంతిపురం వచ్చినారు కదా మనల్లో, శాంతిపురంలో బ్రహ్మాండంగా నేచురల్ ఫార్మింగ్ గురించి మిల్లెట్ మ్యాన్ ప్రోగ్రామ్ పెట్టించాం. అలాగే ఈ చలివేంద్రాలు కూడా ఇక్కడ మేము వచ్చినప్పుడు పెట్టిస్తున్నాం. అలాగే మనకు ఇంతకు ముందు ఇది మీరందరూ నోట్ చేసుకోవాలి, మన గవర్నమెంట్ రాకముందు ఈ గేట్లు వసూలు చేసేవాళ్ళు తెలుసు చాలా మందికి. మన లోకల్ నాయకులు ఎంత బలవంతం చేసి 1000 రూపాయలు వాళ్ళకి వస్తే 500 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చి కావాలా, లేకపోతే కొట్టడము తిట్టడం అలాంటి పరిస్థితి ఉండేది. ఎక్కడ గేట్ అనే ప్రసక్తే లేకుండా మన గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి దాని రూపు అసలు ఎక్కడా లేదు, గేట్ అనే ప్రసక్తి లేకుండా చేసాం. దాంట్లో రైతులు కూడా చాలా సంతోషం పెడుతున్నారు. అలాగే నీతి ఆయోగ్ కార్యక్రమం అంటే వాళ్ళ సంస్థ ద్వారా నీతి ఆయోగ్ ద్వారా మొన్నటికి మొన్న 10 రోజులు మీరు ఎందుకంటే న్యూస్ రాశారు, అది 400 ఫార్మర్స్ ని కుప్పం మండలంలో మోడల్ గా పైలట్ ప్రాజెక్ట్ కి తీసుకున్నాం. అది మొత్తం దాన్ని సక్సెస్ అయిన తర్వాత దాన్ని రిజల్ట్ తీసుకొని మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా కూడా చేయడానికి సిద్ధంగా ప్రిపేర్ అవుతున్నారు. అలాగే NRGS ద్వారా VBG రామ్జీ ద్వారా మనకి ఫ్రూట్స్ ఈ గార్డెన్స్ ఉన్నాయి, ఫ్రూట్ గార్డెన్స్ అవి కూడా ఇప్పుడు ఇచ్చాం. కొంతమంది ఇప్పుడే స్టార్ట్ చేసినారు. దాంతోపాటు మన CM సార్ మీటింగ్ పెట్టాం. బ్రహ్మాండంగా సార్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. అసలు పెడతామో వద్దా అన్నారు. పెట్టిన తర్వాత మాకు టెన్షన్ గా ఉండింది. తర్వాత సార్ సాటిస్ఫై అయ్యారు కాబట్టి మొన్నపోయినప్పుడు కూడా చెప్పాడు, ఎప్పుడు వచ్చినా మనకు అగ్రికల్చర్ తరఫున ప్రైమరీ సెక్టర్ లో మీటింగ్ కంపల్సరీ కండక్ట్ చేస్తాను, ఇంకొద్దిగా ఫాస్ట్ గా ఇంకొద్దిగా హార్డ్ వర్క్ చేయండి అని చెప్పాను. దీంతో పాటు ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, అనిమల్ హస్బెండరీ, న్యాచురల్ ఫార్మింగ్, డ్రిప్ ఇరిగేషన్, ఇవి ఈ 5-6 డిపార్ట్మెంట్లు ప్రైమరీ సెక్టర్ లో వస్తే, దీంతో పాటు రైతులకి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ గ్రూప్స్ అన్ని ఉన్నాయి, కొంతమందికి మీకు తెలుసు. దాంతో చాలా స్కీమ్స్, చాలా సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్ అన్ని చాలా ఉన్నాయి ఫైనాన్షియల్ గా డెవలప్ అయ్యేదాన్ని. దానికోసం ఆల్రెడీ 4 గ్రూపులు మాత్రమే ఉండింది FEOs. మేము మా కమిటీ వచ్చిన తర్వాత సుమారు 450 గ్రూపులు 4 మండలాలను క్రియేట్ చేసి ఓపెన్ చేసి ఆన్లైన్ లో కూడా 300 గ్రూప్స్ ఆన్లైన్ లో పెట్టేసాం. ఇంకా 150 ఉంది. ఈసారి సార్ వచ్చే లోపల వాళ్ళు పెట్టేస్తాం. దాంతో పాటు ప్రతి మండలానికి ఒక ట్రాక్టర్, ఒక ఇంజిన్, ట్రాలీ, దానికి అలైన్స్ అంటే కూడా సార్ దగ్గర ఇప్పించాం. మీరు కూడా చూశారు. ఆ FEO గ్రూప్స్ దానిపైన కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ గా కూడా రైతులు, మన దగ్గర ఉన్న రైతులకు ఎప్పుడు పెట్టుబడి ఉండదు కాబట్టి FEC ద్వారా ఖచ్చితంగా పెట్టుబడి రూపాయన వెలుగు ద్వారా కానీ, వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా కానీ, సెంట్రల్ కానీ, స్టేట్ కానీ దాంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో చాలా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అయ్యేదానికి చేస్తున్నాం.
రైతులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో అసలు తాగడానికి కూడా లేని పరిస్థితిలో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన హెచ్ఎన్ఎస్ తేవడం, అందులో మేము ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లో అంజనీయం రావడం నిజంగా మా అదృష్టం. దానివల్ల కూడా మనకు 130 చెరువులు నింపడం, దానివల్ల వాటర్ లెవెల్ పెరగడం ఇప్పుడు తగ్గింది. మళ్ళీ తొందరలో ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ కాలువలో నీళ్లు తెస్తా ఉన్నారు. అదే కాకుండా ఇండస్ట్రీస్కి వస్తే ఈ అలైన్ అంటే నేను ప్రైమరీ సెక్టర్ సంబంధించినవి ఐటీసీ అయితేనేమి, బిగ్ బాస్ సోయా కంపెనీ తోటి చెప్పాలి అంటే దాని తక్కువ డబ్బులు, అసలు తక్కువ వాటరే పెద్దగా అవసరం లేదు. అలాంటిది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సోయా సీడ్స్ టోటల్ కాన్స్టిట్యూయెన్సీ ఎంత డిస్ట్రిబ్యూట్ చేసాం, ఎంత మందికి ఎంత అవసరమైనా అన్ని టన్నులు ఇచ్చినాం, అన్ని చోట్ల అన్ని ఆర్ఎస్కే సెంటర్లో ఇచ్చాం. దానికి కూడా కొంతమంది రైతులు వాడుతున్నారు. అది సోయా ఫ్యాక్టరీ ఇక్కడ రావడం నిజంగానే మన అదృష్టం. సోయా అయితేనేమి, ఏస్ అయితేనేమి, శ్రీజ అయితేనేమి, అదే కోల్ ఫార్మ్ పైన అబీస్ ఫ్యాక్టరీ అయితేనేమి, ఫుడ్ బాస్కెట్స్ కానీ, మదర్ డైరీ కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రైమరీ సెక్టర్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చినాయి. అంటే నేను చెప్పడము ఏదో రోడ్లు వేసినామా, బిల్డింగ్లు కట్టినామా, ఏదో నీళ్ళు తెచ్చేసినామా అని కాకుండా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది రైతులను కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలి. ఒక రోడ్లు వేయడమో, డెవలప్మెంట్ చేయడమో, సంక్షేమ కార్యక్రమాల మీద ఇవ్వడమే కాదు, రైతులను కూడా మనం ఎప్పుడైతే ఆదుకుని వాళ్ళు ఆర్థికంగా పైకి వస్తే ఆటోమేటిక్ గా ఊరు బాగుపడుతుంది, కాన్స్టిట్యూన్సీ రాష్ట్రం అంతా కూడా ఎదుగుతుంది ఫైనాన్షియల్ గా అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన ఫ్యాక్టరీలు తెస్తున్నారు. కాబట్టి దయచేసి మన కుప్పము, మా మార్కెట్ కమిటీ అయితే మీ కుప్పం ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలి. దీంతో పాటు తొందరలో మేము ప్రపోజల్ కూడా పెట్టున్నా బిఏ గారి ముందు, సురేష్ అన్న వీళ్ళంతా ఉన్నారు, మా డైరెక్టర్స్ అందరూ కూడా. ఏదైతే ఈ ప్రైమరీ సెక్టర్ ఉందో ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియాకి ఆల్రెడీ ఇచ్చినారు. ఇది ఆల్రెడీ 10 ఎకరాలు 20 సెంట్లు ఉంది. దీనికి ఇంకో 10 ఎకరాలు దీన్ని ఎక్స్టెన్షన్ యాడ్ చేసి ఏదైతే ఈ ప్రైమరీ సెక్టర్ ఉందో అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ, నేచురల్ ఫార్మింగ్, హార్టికల్చర్, ఇది డ్రిప్ ఇరిగేషన్, ఇవన్నీ కూడా ఆఫీసులు ఇక్కడే పెట్టి ఇక్కడే మనకి గెస్ట్ హౌస్ కానీ, బ్యాంక్ కానీ, ఏటీఎం బిల్డింగ్ కూడా ఇక్కడే ఉంది. అది మన నుంచి వచ్చిన మనం ఇస్తున్నారు. అక్కడే ఆ మొత్తం ఆఫీసెస్ రైతులకు సంబంధించినవన్నీ ఇక్కడే పెట్టాలి. స్టేట్ లో మోడల్ గా ఉండాలని మీరు మొన్న ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ, దీంతో పాటు స్టేట్ లో ఎక్కడా లేదు, మన స్టేట్ లో ఎక్కడ అరకులో ఉంది. అగ్రి టూరిజం అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. రేపు మీరు సార్ దృష్టికి తీసుకెళ్లి నాకు ఈ అగ్రి టూరిజం స్టేట్ లో మోడల్ గా ఈ ప్రైమరీ సెక్టర్ ఈ మార్కెట్ యార్డ్ లో పెట్టించాలని, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలని మీ అందరికీ వీళ్ళ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా నిజంగానే చెప్తున్నా, గుడపల్లో మా సోదరులు వచ్చినారు, లక్ష్మీపతి, సుబ్బు, నేను ఎంపీగా పనిచేస్తా, గుడపల్లోకే తెలుసు మేము. కానీ కాన్స్టిట్యూన్సీకి వచ్చిన భయపడ్డా నేను. వీళ్ళతోనే తలనొప్పి ఏదో పడిలేస్తానో చేస్తానో ఈ కాన్స్టిట్యూషన్లో ఎడప ఏగేది అనుకున్నా. నిజంగానే నేను భయపడినట్లు లేదు. రాంకుప్పం అయితే, కుప్పం అయితే, శాంతిపురం అయితే బ్రహ్మాండంగా రెస్పాండ్ మీరు ఇచ్చిన కోఆపరేషన్ ఎప్పుడు మర్చిపోను. మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు.